సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో ధర్నాలో చేపట్టిన పటాన్చెరు అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మెదక్ బాలనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ రైతులందరికీ ఎలాంటి అంశం లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని నినాదాలు చేశారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. రేషన్ కార్డు లింక్ పెట్టి రుణమాఫీ కాకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు రుణమాఫీ రైతు బంధు అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల అన్నలకు పూర్తిగా అన్యాయమే జరుగుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. వెంటనే రైతులకు రైతు బంధు విడుదల చేయాలన్నారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. మరి విద్యార్థులకు అదే రకంగా మరి స్కూటీలు ఇస్తాడు, ల్యాప్టాప్లు ఇస్తాడు. మరి దాని విషయంగా జరిగింది మరి ఇప్పుడే ఆటో సోదరులు వచ్చారు, ఆటో సోదరులకు జరిగింది, మా సత్తమ్మ జరిగింది, మా మధు చెప్పినప్పుడు మధుకు జరిగింది, కార్మికులకు జరిగింది. మరి ఎంతమంది మోసాలని ఇప్పుడే అంటున్నాడు మా సర్పంచ్ సాబ్ చెప్పిండు. 8 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు మరి వాళ్ళకు జీతాలు లేవని మరి వాళ్ళకి జరిగింది. మా మున్సిపల్ చైర్మన్ సాబ్ అన్నాడు ఒక్క పైస వస్తలేదని, మరి దాని వాళ్ళకి జరిగింది. ఏలా చూసినా మోసం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి మనందరం ఎండగట్టాలంటే మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ హరీష్ రావు గారి పిలుపు మేరకు ఇవాళ ఏదైతే ధర్నా చేస్తామో ఇది ఒకటే సాక్ష్యం. ఇవాళ నుంచి స్టార్ట్ అయితే మరి ఇంకా 4 సంవత్సరాలు మనందరికీ తప్పదు. ఎందుకంటే ప్రతి దగ్గర మోసం మోసం మోసం, ప్రతి స్కీమ్ లో మోసం మోసం మోసం. కళ్యాణ లక్ష్మి మొన్న పటాన్చెరువులో కళ్యాణ లక్ష్మి ఇస్తారని అన్ని మండలాలలో పిలిచారు. రామచంద్రాపూర్ మండలికి ఎన్ని వచ్చినాయని అడిగాం. ఎంఆర్ఓ 2 వచ్చినాయన్నమాట. కళ్యాణ లక్ష్మి 8 నెలల తర్వాత వస్తే 2 కళ్యాణ లక్ష్మి వచ్చినాయంటే మేము ఎవరం కళ్యాణ లక్ష్మి భరిస్తుంది. ఓన్లీ సీఎంఆర్ఎఫ్ ఏమని ఇస్తారా అని చెప్పి ఇంత పెద్ద కుప్పైంది. మా దగ్గర అయితే అందరు చైర్మన్ల దగ్గర ఎవరెవరికైతే ఆరోగ్యం బాగలేదో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చేది మాకు ఉన్న అర్జీలో ఇంత పెద్ద అయింది. ఎన్నిసార్లు చేసినా రిజెక్ట్ చేసి పంపిస్తాం. పోనీ మొన్న 70,000 ఏమంటారు రుణమాఫీ కాలేదు అయితే ఇప్పుడు అవుతుందట. ఇప్పుడు ఎత్తుంది 50,000 రూపాయలు కానీ 2 లక్షల రూపాయలు చేస్తా అంటున్నారు. 50 రూపాయలు 50,000 కాకపోతే ఎట్లా? అందరికీ 2 లక్షల రూపాయలు చేస్తా అని చెప్తున్నాడు. మరి 50,000 రూపాయలు కాలేనప్పుడు 2 లక్షల మంది ఇస్తాం. 2 లక్షల రూపాయలు ఎప్పుడు చేస్తాడు? నీలాంటి ఒక దళిత మహిళకు నీలాంటి కాకపోతే ఎవరికి అవుతుంది? మరి అలా దళిత మహిళ ఇంకోటి భర్త లేని మహిళ అప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రైతులకు ఏవైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున ఒక ఫోఫార్మా వస్తుంది. ఫోఫార్మా అన్ని ఫిల్అప్ చేసేసి మళ్ళీ అవన్నీ ఫోఫార్మా ఫిల్అప్ చేసి అన్ని వినతి పత్రాలు కూడా హరీష్ అన్న ఆధ్వర్యంలో కలెక్టర్కి ఇచ్చి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అయ్యేదాకా ఈ పోరాటం ఆగదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి హరీష్ అన్న గారు ఈ రైతు రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి చేసేవాడు కాదు. 9 తారీఖు చేస్తాను చేయలేడు అంటే ఈ రోజు రైతు రుణమాఫీ అయ్యింది అంటే హరీష్ అన్న ఆల్రెడీ అసెంబ్లీలో వాదించడం వల్ల నీతోని కాదు, నువ్వు చేతగాని ముఖ్యమంత్రివి, నువ్వు చేతగానోడు అని చెప్పడం వల్లే నేను ఆగస్టు 15 తారీఖు దాకా చేస్తా అని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ముందుకొచ్చి మరి అది కూడా సగానికే ఇలా 40% రైతులకే రుణమాఫీ అయింది. ఇంకా 60% కాలేదు. మరి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్నోడు లేనోడు అనేది ఏమీ లేకుండా భూమి ఎన్ని ఎకరాలను ఉండాలి, ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ ఇవ్వాలి. ఎందుకంటే రైతు అన్నవాడు గిట్టుబాటు ధరలు లేక మరి నష్టపోతా ఉన్నాడు. రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే ఆలోచించి ఈ సంక్షేమ పథకాలు మనకు రైతులకు రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఇవ్వడం జరిగింది. మరి రైతు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుందని. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా తులం బంగారం అన్నాడు, తులం బంగారం కూడా ఇస్తలే. ఆ తులం బంగారం కూడా